హాయ్ అండి. నమస్తే. భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో 26వ కథ అక్షయ పాత్ర. అనుద్యూతంలో కూడా ఓడిపోయాక అన్నమాట ప్రకారం పాండవులు రాజభోగాలన్నీ విడిచిపెట్టారు. నారచీరలు, కృష్ణాజినము ధరించారు. కందమూల ఫలాలు తింటూ 12 అరణ్యవాసము, 1 ఏడాది అజ్ఞాతవాసము చెయ్యటానికి సంసిద్ధులయ్యారు. ముఖానికి వస్త్రంతో కప్పుకొని పాండవాగ్రజుడు తరలిపోయాడు. ఇనుపదండేల్లా భయంకరంగా ఉన్న బాహువులు రెండూ పెద్దవిగా చాచి భీమసేనుడు బయల్దేరాడు. ఇసుక చల్లుతూ అర్జునుడు అన్నను అనుసరించాడు. ధూళి దూసర శరీరుడై వెళ్తున్న నకులుణ్ణి సహదేవుడు తల వంచుకొని అనుసరించాడు. జుత్తు విరబోసుకొని రోదిస్తూ ద్రౌపది వెళ్ళింది. అలా వెళ్తున్న వాళ్లను చూసి ఏమున్నా ఏం లేకపోయినా ఈ పరమదుష్టుడు దుర్యోధనుడి రాజ్యంలో మాత్రం మనం ఉండలేం, అసలు వాడే దుర్మార్గుడు, పైగా వాడికి జర వ్యాధి మృత్యువుల్లాగా కర్ణుడు, సైంధవుడు, శకుని తోడయ్యారు. ఇటువంటి పుణ్యపురుషుడు రాజ్యం చేస్తుంటే ఇంకా ఈ దేశంలో ధర్మం ఏం నిలుస్తుంది కనుక పదండి, మనం కూడా పాండవులతో వెళ్ళి వాళ్ళెక్కడుంటే అక్కడే ఉందాం అని ఆక్రోశిస్తూ పౌరులంతా పాండవుల వెంట పరిగెత్తారు. నాయనలారా, సవతి సోదరుల కపటం వల్ల సర్వమూ పోగొట్టుకున్నాం. కందమూలాలు తింటూ అరణ్యవాసం చెయ్యబోతున్నాం. మాతో పాటు మీరు కూడా కష్టపడటమెందుకు? మా మీద అనుగ్రహముంచి వెనక్కి వెళ్ళిపోండి అని పాండవులు బ్రతిమాలారు. ధర్మరాజా, నీవున్న అరణ్యమే మాకు శరణ్యం. ఆశ్రయించిన వాళ్ళు శత్రువులైనా విడిచిపెట్టకూడదంటారు. అలాంటప్పుడు నీ మీద భక్తి కలిగి నిన్నాశ్రయించిన మమ్మల్ని విడిచిపెట్టడం మీకు భావ్యమా అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏం చేయాలో పాలుపోక ధర్మరాజు విచారగ్రస్తుడయ్యాడు. అప్పటికే సౌనక మహాముని అక్కడకు వచ్చాడు. మహాత్మా, అతిథులను అభ్యాగతులను అర్చించటం గృహస్థులకు ధర్మమని మీకు తెలుసు కదా. అలాంటిది ఆశ్రయించి వచ్చిన వీరిని ఎలా ఉపేక్షించను అని ధర్మరాజు సంశయం వెల్లడించాడు. నాయన, తపస్సు వల్ల సాధించరానిది ఏదీ లేదు. అందుచేత నువ్వు నియమవంతుడై తపస్సు చేసి నీ మనోరథం సఫలం చేసుకో అని సౌనకుడు ధర్మరాజుకు తగిన సందేశమిచ్చి ప్రయాణమయ్యాడు. సౌనక మహాముని చెప్పినట్టు తపస్సు చెయ్యాలి. కాని ఎవరినుద్దేశించి తపస్సు చెయ్యాలి? ఇంకో ధర్మ సందేహం వచ్చింది ధర్మరాజుకు. వెంటనే ధౌమ్యుల వారికి సంగతి చెప్పాడు. ధౌమ్యుడు చాలాసేపు ఆలోచించి, ధర్మరాజా, పూర్వం భూతజాలమంతా ఆహారం కోసం పరితపించింది. ఆ ఆర్తనాదాలు విని కమలబాంధవుడు కరుణతో కరిగిపోయాడు. ఉత్తరాయణంలో ప్రవేశించి ఊర్వీరసాన్ని గ్రహించాడు. దక్షిణాయనంలో ప్రవేశించి పర్జన్యుడై ఓషధులు సంగ్రహించాడు. రాత్రివేళల్లో చంద్రకిరణాల్లో ఉన్న అమృతంతో ఆ ఓషధులను తడుపుతూ అభివృద్ధిపరిచాడు. వాటిల్లోంచి అన్నం పుట్టి ప్రజా సంరక్షణ జరిగింది. అందుకే అన్నం ఆదిత్యమయమంటారు. పూర్వం రాజర్షులందరూ సూర్యభగవానుణ్ణి ప్రార్థించి అన్నం సంపాదించి ప్రజలందర్నీ ఆపదల పాలు కాకుండా కాపాడారు. పాండవాగ్రజ, ఆదిత్యుడు లోకానికి ఆధారమైనవాడు. త్రిమూర్తుల స్వరూపాలు అతనిలో ఉన్నాయి. ముల్లోకాలు అతని కనుసన్నల్లో సుఖంగా జీవిస్తున్నాయి. అతడు అంధకారాన్ని మింగి లోకానికి వెలుగును అందించే ప్రత్యక్ష దైవం. కనుక నువ్వు కూడా ఆ కరుణామయుణ్ణి భజించి అతని అనుగ్రహం సంపాదించు అని ధౌమ్యుడు కర్తవ్యం బోధించాడు. ధర్మరాజు ధౌమ్యుడు ఉపదేశించిన మంత్రాలను భక్తితో గ్రహించి తపస్సు చేశాడు. అతని జపానికి మెచ్చి తపనుడు ప్రత్యక్షమయ్యాడు. పాండునందన, ఇదిగో ఈ తామ్రపాత్ర గ్రహించు. ఈ 12 సంవత్సరాలు నీ వంటింట్లో ద్రుపద కుమారి వండిన కందమూలాలన్నీ అక్షయములైన 4 రకాల ఆహార పదార్థాలవుతాయి అని సూర్యభగవానుడు ధర్మరాజుకు అక్షయపాత్రను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. ధర్మరాజు అపరిమితానందంతో ఆ పాత్రను తీసుకొని పర్ణశాలకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అక్షయపాత్ర వల్ల ద్రౌపదీదేవి
అడిగిన వారికి లేదనకుండా భోజనాలతో సంతృప్తులను చేస్తూ ఉండేది. ఇక్కడితో అక్షయ పాత్ర కథ పూర్తయిందండి. ఇక 27వ కథ సేవకా వృత్తి. దుర్యోధనుడితో చేసుకున్న ఒప్పందం ప్రకారం పాండవులు 12 అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం చేసే 12 నెలలు తామెవరో ఎవరికీ తెలియకుండా గడపాలి. ఆ ప్రకారం 12 అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసానికి బయలుదేరబోతుంటే పాండవుల పురోహితుడు ధౌమ్యుడు ధర్మరాజును సమీపించి సాంత్వన వచనాలు పలికాడు. నాయనలారా, మీరు వివేకవంతులు, మంచి చెడు తారతమ్యం తెలిసినవారు. ధైర్యంగా ఉండి ఇక ముందు చేయవలసిన కర్తవ్యాన్ని గురించి ఆలోచించండి. రోజులు ఎల్లకాలం ఒకేలా ఉండవు. కష్టసుఖాలు ఎవరికైనా తప్పవు. రావణాసురుణ్ణి చంపడం కోసం శ్రీ మహావిష్ణువు దశరథుడి కొడుకుగా పుట్టి అరణ్యాలలో అష్టకష్టాలు పడలేదా? మీరు కూడా కాలం మనది కాదనుకొని ఈ 12 నెలలు కళ్ళు మూసుకొని మీ కార్యం నెరవేర్చుకోండి. సర్వశుభాలు కలుగుతాయి అని దీవించాడు ధౌమ్యుడు. ధౌమ్యుడికి పాదాభివందనం చేసి అజ్ఞాతవాసానికి తగిన ప్రదేశాల గురించి చర్చించుకున్నారు పాండవులు. చివరకు మత్స్యదేశం తమకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఆ దేశాన్ని విరాటరాజు పరిపాలిస్తున్నాడు. అతను గొప్ప బలశాలి, పైగా పాండవులంటే ఇష్టం. ధర్మ ప్రవర్తన కలిగినవాడు, వయసులో పెద్దవాడు. అందువల్ల విరాటరాజు కొలువులో తలదాచుకొని అజ్ఞాతవాసం చేయడం మంచిదనుకున్నారు. విరాటుడి ఆస్థానంలో రాజోద్యోగి కుంకుభట్టుగా ధర్మరాజు, వలలుడు అనే పేరుతో వంటవాడిగా భీమసేనుడు, విరాటరాజు అంతఃపుర స్త్రీలకు సేవ చేసి నవ్వించే నపుంసకుడిగా బృహన్నల వేషంలో అర్జునుడు, దామగ్రంథి అనే పేరుతో గుర్రపుశాలలో సేవకుడిగా నకులుడు, తంత్రీపాలుడు పేరుతో పశువుల కాపరిగా సహదేవుడు, విరాటరాజు అంతఃపురంలో పనిచేసే పరిచారికగా సైరంధ్రి వేషంలో ద్రౌపది పనిచేయటానికి నిశ్చయించుకున్నారు. అప్పుడు ధౌమ్యుల వారు వారిని ఆశీర్వదిస్తూ సేవకా వృత్తిలో ఉండేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చక్కగా చెప్పారు. ఎవరికైనా ఏనాటికైనా సరే పనికి వచ్చే మంచి మాటలవి. రాజుగారి దగ్గర పనిచేయటానికి కుదిరేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదు. రాజుగారి మనస్సు తెలుసుకొని పరిచర్యలు చేయాలి. అడిగినప్పుడే సలహా ఇవ్వాలి. అడగనిదే ఏదీ చెప్పకూడదు. సమయం చూసి ఏలికను పొగుడుతూ ఉండాలి. ఏ చిన్న పని చేసినా రాజుగారితో చెప్పి చెయ్యాలి. ప్రభువు నిప్పులాంటివాడు. మితిమీరిన స్నేహం పనికిరాదు. అదేమని నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతో నమ్మకంతో అధికారమిచ్చి ఎంత చనువుగా మాట్లాడినా ఎప్పటికప్పుడే పని నుండి తొలగించవచ్చునని భయభక్తులతో మెలగాలి. అధినేత అనుగ్రహం ఉంది కదా అని అతను కూర్చునే ఆసనం మీద కానీ, రథం మీద కానీ, ప్రయాణం చేసే వాహనం మీద కానీ ముందే ఎక్కి కూర్చోకూడదు. రాజుగారి దగ్గర పనిచేసేవాడు సోమరి కాకూడదు. రాజు వల్ల గౌరవం పొందినా అగౌరవం పొందినా ఆ సంతోషం కానీ సంతాపం కానీ బయటకు కనిపించకూడదు. రహస్యాలు బయటకు పొక్కనీయకూడదు. ప్రజల వద్ద నుంచి లంచాలు పుచ్చుకోరాదు. తోటి ఉద్యోగుల్ని చూసి అసూయపడకూడదు. రాజు ఒక్కోమారు తెలివిగల వాళ్లని, బుద్ధిమంతుల్ని వదిలేసి మూఢుల్ని, తెలివి తక్కువ వాళ్లని పెద్ద పెద్ద పదవులలో నియమించవచ్చు. అది చూసి బాధపడకూడదు. అంతఃపురాంగనలతో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్లతో స్నేహం మంచిది కాదు అని ధౌమ్యుడు రాజసేవకుల కష్టసుఖాలు తెలియచెప్పాడు. అబ్బాయిలు ఓర్పు వహించి నేను చెప్పిన విషయాలన్నీ మనసులో పెట్టుకొని విరాటుని దగ్గర 1 ఏడాది పాటు కాలం వెళ్లదీసిరండి. తరువాత మళ్ళీ మీ రాజ్యం మీకు వస్తుంది. సుఖంగా ఉందురుగాని అని పాండవులను దీవించి పంపాడు. పెద్దవాళ్ల దగ్గర ఎలా మసులుకోవాలో వ్యాసుల వారు ఈ కథ ద్వారా మనకు తెలియచెప్పారు. ఇక్కడితో సేవకా వృత్తి కథ పూర్తయిందండి. థ్యాంక్ యూ.